సుప్రీం కోర్టు హైకోర్టు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఇంకో కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు పేరు ఏమిటంటే థర్డ్ కోర్ట్. థర్డ్ కోర్ట్ అంటే ఏమిటి? సుప్రీం కోర్టు కాదు. అంటే మనం రాజ్యాంగం ఉంది కదా, భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారంగా వచ్చినటువంటి హైకోర్టు, సుప్రీం కోర్టు, ట్రయల్ కోర్టు, సివిల్ కోర్టులు ఉంటాయి చూడండి. ఈ కోర్టులు కాదు. ఈ కోర్టు వీళ్ళు ఆశ్రయించిన కోర్టు పేరు ఏంటంటే ROAD, రోడ్ కోర్ట్. రోడ్డు కోర్ట్ అంటే ఏమిటి? వీధుల మీద పట్టడం, ఆందోళన చేయటం, బస్సులు ఆపేయటం, గందరగోళం సృష్టించడం, ఎనార్కీ, పెద్ద పెద్ద ఊరేగింపులు తీసి నరేంద్ర మోడీ డౌన్ డౌన్. ఇందులో నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అనడానికి ఈ కేసుకు సంబంధం ఏమిటండి? ఈ కేసు ఏమిటిది? కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం ఆలోచించండి. నేషనల్ హెరాల్డ్ యొక్క సంపద 5,000 కోట్లు అన్యాక్రాంతం అయింది. ఇది కేసు. అన్యాక్రాంతం అయినప్పుడు దాన్ని తీసుకుంటారు, తీసుకొని దాన్ని ప్రభుత్వానికి జప్తు చేస్తారు. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు తీసుకుంటారు. అట్లా తీసుకోవడానికి వీల్లేదు. వీఆర్ అబౌవ్ లా. అబౌవ్ లా అంటే ఏంటి? భారత రాజ్యాంగం మాకు వర్తించదు. భారత రాజ్యాంగం ఎవరో వీధిలో కూరలు అమ్ముకునే అమ్మాయి తప్పు చేస్తే ఆ అమ్మాయిని తీసుకుని కోర్టులో నిలబెడతారు. అంతేకాని సోనియా గాంధీ తప్పు చేస్తుందా? ఆవిడ ఎట్లా శిక్షిస్తారు మీరు? మేము రోడ్డు మీద పడతాం. దీన్ని థర్డ్ కోర్ట్ అంటారు. వినారా? ఇది సుప్రీం కోర్టు కాదు, హైకోర్టు కాదు, రోడ్డు కోర్టు. అంటే రోడ్డుకి ఎక్కారు. రోడ్డుకి ఎక్కి బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అది ఇవాళ మనం ఈ రికార్డింగ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో